కోసం నువ్వు నీలాకన్నా తక్కువేం కాదు. నేను అదృష్టవంతుణ్ణి. నువ్వు నా జీవితంలోకి వచ్చావు. మళ్ళా నువ్వు ఎంత అందగత్తివంటే చందమామ కూడా సిగ్గుపడుతుంది. నేను నిజంగానే ఎంతో అదృష్టవంతుణ్ణి. ఎందుకంటే నేను దేవుడి దగ్గర ఒక అందమైన నిజాయితీకరమైన ఒక అమ్మాయిని అడిగాను. కానీ అతనేమో నాకు 2 భార్యలనిచ్చేశారు. మీ పాల గ్లాస్ టేబుల్ దగ్గరుంది. మీరు బాగున్నారు కదా? ఓకే బాబు, ఇప్పుడు పర్వాలేదు. అమ్మా, నువ్వెళ్ళి టీ రెడీ అయిందో లేదో అడుగు. వెళ్ళు. వద్దొద్దు, కూర్చో మాలా. మావయ్య, దానికి అవసరం లేదు. మాలాకి తెలుసు నాకు టీ అంటే ఇష్టం లేదని. మావయ్య, మాలా మీకు ఈ విషయం చెప్పిందా లేదా నాకు తెలీదు. కానీ నేను మాలా చాలా సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాం. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం మావయ్య. అందుకు మీరు అనుమతించాలి మావయ్య. అమర్, నేను దీని గురించి నాన్నతో ముందే మాట్లాడాను. అలాగా? ఇది చాలా మంచి విషయం. బాబు, మాకు తెలుసు మాలాకి నువ్వంటే ఇష్టం. తను మా గారాల కూతురు. అందుకే ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటున్నాను. కానీ అందుకొక కండిషన్ ఉంది. కండిషనా? కండిషన్ ఏంటి మావయ్య? అమ్మా కుసుం, కాస్తేలా రామ్మా. బాబు,
తను నా చిన్న కూతురు, పేరు కుసుమ్. బాబు, నేను ఈ విషయం నీకు ఎలా చెప్పాలో నాకు నిజంగా అర్థం కావడం లేదు. మోయ, మీరు ఓపెన్గా చెప్పకపోతే నాకెలా అర్థమవుతుంది? నేను మీ కొడుకు లాంటి వాడినే. మీరే ఇబ్బంది పడకుండా చెప్పండి. యాక్చువల్గా బాబు, మా దగ్గర పెళ్లి చేయడానికి డబ్బు లేదు. నువ్వు తనకి దక్కడం ఆ దేవుడు మాకిచ్చిన వరం. ఇంకా నువ్వు వరకట్నం కూడా వద్దంటున్నావు. అయినా ఈ కాలంలో నీలాంటివాడు ఎక్కడ దొరుకుతాడు చెప్పు బాబు. మోయ, మీరెందుకు దిగులు పడుతున్నారు? కుసుమ్కి ఖచ్చితంగా మంచి అబ్బాయి దొరుకుతాడు. దిగులు పడకుండా ఎలా ఉంటాను బాబు? మా ఇద్దరికి ఆరోగ్య పరిస్థితి దారుణంగా ఉంది. ఆ భగవంతుడు మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తాడో కూడా తెలీదు. మాకు ఎక్కువ సమయం లేదు బాబు. నేనేమంటానంటే, దేవుడి దగ్గర నుంచి పిలిపొచ్చేలోగా నేను నా ఇద్దరు కూతుర్లకి పెళ్లి చెయ్యాలని. ఇంకా ఇద్దరు కూతుర్ల పెళ్లి ఒకే కుటుంబంలో చేయాలనుకున్నాను. మోయ, మీరు చెప్పేది కరెక్టే, కానీ ఇదెలా సాధ్యమవుతుంది? నాకొక తమ్ముడు ఉన్నాడు, కానీ నేను వాడి తరపున నిర్ణయం తీసుకోలేను కదా. నేను నీ తమ్ముడి కోసం నిన్ను ఒత్తిడి పెట్టాలనుకోవడం లేదు, కానీ నువ్వే ఈ సమస్యకి ఒక పరిష్కారం చూపించాలి. మోవయ్య, నాకేమీ అర్థం కావడం లేదు. అంతేకాకుండా ఇద్దరు కూతుర్ని ఒకే ఇంట్లో ఎందుకు ఇవ్వాలని చూస్తున్నారు? యాక్చువల్గా బాబు, నేనేం ఆశపడుతున్నానంటే, నా ఇద్దరు కూతుర్ల పెళ్ళి ఒక్కరితోనే జరగాలి. అంతేకాదు బాబు, వాళ్ళిద్దరు పెళ్ళి నీతోనే జరగాలి. మోవయ్య, మీరేం మాట్లాడుతున్నారు? అసలు మీరు స్పృహలోనే ఉన్నారా? అవును బాబు, నేను చెప్పిన కండిషన్ ఇదే. ఒకవేళ నువ్వు మాలాని పెళ్లి చేసుకుంటే, కుసుమను కూడా పెళ్లి చేసుకుని తన్ని నీతో పాటు తీసుకెళ్ళాలి. మా అందరి నిర్ణయం ఇదే బాబు. ఇలా చూడు బాబు, మా దగ్గర ఈ పెళ్లికి మాత్రమే కాదు, మా మందులకు కూడా కొనే డబ్బు లేదు. మేము పెళ్లి ఖర్చుల్ని కూడా భరించలేం బాబు. మేమిదే వేడుకుంటున్నాం, నువ్వు మా ఇద్దరి కూతుర్లని పెళ్లి చేసుకుని మమ్మల్ని ఈ సమస్యల్లో నుండి బయటపడేయాలి. మోవయ్య, ఇప్పుడు ఏం చెప్పాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు. కానీ వాళ్ళకి ఇందువల్ల సమస్య ఏం లేదా? అమర్, నాకే సమస్య లేదు. ఇంకా కుసుమకు కూడా. ఇలా చూడండి మావయ్య, నేను మాలాని ఎంత ప్రేమిస్తున్నానంటే తన కోసం నేను ఏవైనా చేస్తాను. నేను వాళ్ళ ఇద్దరినీ పెళ్లి చేసుకుంటాను. అరే, ఏందైపోయింది? మళ్ళా త్వరగాలే, నేను ఆఫీస్కి వెళ్ళాలి. పెళ్ళైన మరుసటి రోజే ఎవరు ఆఫీస్కి వెళ్తారా అమర్? మళ్ళా ఆఫీస్ నా ఇష్టానికి జరగదు కదా. నువ్వు ఆల్రెడీ నన్ను 4 గంటలకే లేపేశావు. ఇప్పుడేమో ఆఫీస్కి వెళ్ళాలని అంటున్నావు. నన్ను కాసేపు పడుకో. ప్లీజ్ లేస్తావా? నా బ్రేక్ఫాస్ట్ ఎవరు ప్యాక్ చేస్తారు? అరే, ఈ రోజు ఒకరోజు బయట తిను. అలాగే నీ ఫ్రెండ్స్ కూడా పార్టీ ఇవ్వు. నన్ను నిద్రపోనివ్వు. నువ్వెళ్ళు. మాలా, నేను మీకోసం టిఫిన్ రెడీ చేశాను. మీరు త్వరగా ఫ్రెష్ అయ్యి వచ్చి టిఫిన్ తినండి. థ్యాంక్ యూ సో మచ్. నేను రెడీ అవుతానే. చూసావా, నీ చెల్లి దగ్గర ఇవన్నీ నువ్వు నేర్చుకోవాలి.
నువ్వు కూడా ఫ్రెష్ అవ్వు, నేను నీకు టిఫిన్ పెడతాను. కుసుమ్, నువ్వు ఎప్పుడూ ఇంట్లో ఇలా వంట చేసిందే లేదు కదా, ఇప్పుడు సడన్ గా ఏమైంది? ఇందులో ఏముందక్క, నేను త్వరగా లేచాను కాబట్టి చేసేశాను. మీ నిద్దరిని పాడు చేయాలనుకోలేదు. ఇప్పుడు చూడు, ఇప్పుడు నీ వల్ల ఆయన నన్ను తక్కువ చేసి వెళ్ళిపోయారు. ఆయన నా గురించి ఏమనుకుంటున్నారో తెలీదు. ఏమనుకోరక్క, నువ్వే అనవసరంగా ఆలోచిస్తున్నావు. పైగా అమర్ మీద ఎక్కువ హక్కు నీకే ఉంది. నేను కేవలం బాధ్యత అంతే. సరే ఓకే, నన్ను ఎక్కువ ఎమోషనల్ చేయకు. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. నేను బయలుదేరిపోయాను. ఎస్ ఐ విల్ బి దార్. యా సరే, లిసన్ ఐ విల్ కాల్ యూ లేటర్. యా బాయ్. ఓ గాడ్, మాలా, నా షర్ట్ బటన్ ఊడిపోయింది, వచ్చి కుట్టిస్తావా? మాలా, ఆల్రెడీ లేట్ అవుతోంది, ఇప్పుడేం చేస్తాను? ఏమైంది? ఇది చూసావా, నా షర్ట్ బటన్ ఊడిపోయింది. చాలాసేపటి నుండి మాలాని పిలుస్తున్నా కానీ తను స్నానం చేస్తున్నట్టుంది. ఇప్పుడేం చేస్తాను? ఒక్క నిమిషం. ఇలా ఇవ్వండి, నేను కొడతాను. అంతే, అయిపోయింది. అయిపోయిందా? థ్యాంక్ యూ సో మచ్ కోసం. నువ్వు రాకపోయుంటే ఇంకా బాగా లేట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి, ఏం జరుగుతుంది? అక్క, అది తన షర్ట్ బటన్ తెగిపోతే నేను కుడుతూ ఉన్నాను. మీ కబోర్డ్లో చాలా షర్ట్స్ ఉన్నాయి కదా, ఏదో ఒకటి వేసుకోవచ్చు కదా, మీకు లేట్ అవుతుందిగా. మాలా, షర్ట్ ఉంది కానీ బ్లాక్ లేదు కదా. విషయం ఏంటంటే ఈరోజు ఎంప్లాయ్ యొక్క ఫేర్వెల్ పార్టీ, సో బ్లాక్ థీమ్. నేను చాలాసేపటి నుండి పిలుస్తూ ఉన్నాను కదా, నువ్వు రాలేదు. కుసుమ్ నాకు హెల్ప్ చేసిందే, అంతే. సరే ఓకేనండి, మీరు బాగున్నారు, మీ షర్ట్ కూడా బాగుంది. టైం అవుతుంది, వెళ్ళండి. అవునవును, బాగా లేట్ అయింది, నేను వెళ్తాను. థ్యాంక్స్ కుసుమ్. కుసుమ్, అక్క, అది నేను ఏమనుకుంటున్నానంటే, నువ్వు నా రూమ్లో ఉన్న వస్తువులన్నీ నువ్వు తీసుకో. ఎందుకంటే నా రూమ్లో చోటు లేదు, నీ వస్తువులు చాలానే ఉన్నాయి నా రూమ్లో. నువ్వు ఈ రూమ్ తీసుకో, ఇది ఖాళీగానే ఉంది. నీ వస్తువులన్నీ ఇక్కడే పెట్టుకో. అమర్ లగేజ్ కూడా చాలానే ఉంది. ఇంకా నీ షాపింగ్కి వెళ్ళాలి, ఇంకా నాకు చాలా బట్టలు వస్తాయి. అవన్నీ నేను ఎక్కడ పెట్టుకుంటాను? నువ్వు వింటున్నావా కుసుమ్? నేను నీతోనే మాట్లాడుతున్నా. సరే అక్క, సరే. ఓకే. ఇప్పుడు చూస్తాను నువ్వు అమర్తో ఎంత దగ్గర అవుతావని. ఇప్పుడే గేమ్ స్టార్ట్ అయిపోతుంది. హరీష్, రాత్రి 12 అయినా పర్వాలేదు, నువ్వు ప్రెసెంటేషన్ అయ్యాకే ఇంటికి వెళ్ళాలి. వద్దొద్దు, నేనే విన్ను. దయచేసి నువ్వు అర్థం చేసుకో, నాకు క్లయింట్తో మీటింగ్ ఉంది. నో 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 ఎక్స్క్యూజ్. నువ్వు ముందు ప్రెసెంటేషన్ ఫినిష్ చేసి నాకు మెయిల్ చెయ్యి, అంతే. డిడ్ యూ గెట్ దట్? యా బెటా. ఓ గాడ్. అమర్, నీళ్ళు. థ్యాంక్స్ కోసం. ఏమైంది, చాలా టెన్షన్గా ఉన్నారు? అంతా ఆఫీస్ పనే, ఇంట్లోనూ ప్రశాంతం లేదు. నాకు తలనొప్పి వచ్చేలా ఉంది.
కుసుమ్, మెడికల్ బాక్స్ నుంచి మందు తీసుకొస్తావా? అది తలనొప్పి మందులున్నాయని తెలీదు, కానీ నా దగ్గర బామ్ ఉంది. నేను అది తెస్తాను, మేబీ తగ్గుతుంది. ఓకే, నేను బాంబ్ రాయమని బాలతో చెప్తాను. అక్క సామాన్లు కొనడానికి కొట్టుకి వెళ్ళింది. మీకు ఓకే అంటే నేను రాయనా? ఇప్పుడు పర్లేదా? మ్మ్. చాలా బాగుంది. కుదిరితే రోజు మిమ్మల్ని బాగా చూసుకుంటాను. కుసుమ్, నేనొక విషయం అడగనా? హ్మ్? ఈ పెళ్లిలో నీకు సంతోషమే కదా? నేను సంతోషంగానే ఉన్నా, కానీ అసలు విషయం ఏంటంటే మీరు నావారైనా పూర్తిగా నావారు కాదు. నేను మిమ్మల్ని నావారనుకుంటున్నాను, మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాను. కానీ మీ మనసులో నాకు చోటుందో లేదో నాకు తెలీదు. కుసుమ్, నీ మనసులో నువ్వు నాకు ఎంత స్థానం ఇచ్చావో అదే స్థానం నీకు నా మనసులో ఇచ్చాను. నిజం చెప్పాలంటే నిన్ను మొదటి రోజు నుంచి ప్రేమించడం మొదలుపెట్టాను. కానీ ఇదంతా నేను నీకు ముందు చెప్పలేకపోయాను. కానీ ఈరోజు నీతో దాచలేకపోతున్నాను నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానని. దేవుడా, వచ్చేసాను. ఫోన్ ఎందుకు తీయట్లేదు? ఇంట్లో కూడా లేరే. బ్యాగ్ ఇంట్లోనే ఉంది. అమ్మరు ఎక్కడున్నారు? అరే అక్క, నువ్వు వచ్చేసావా? అది అమ్మరు ఇంట్లోనే ఉన్నారా? ఆయన ఇంట్లోనే ఉన్నారు. ఆయన నా బెడ్రూమ్లో నిద్రపోతున్నారు. అంటే ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు. ఏంటి? అక్క, ఆయనకి ఆరోగ్యం బాలేదు, సో తలకి బాంబు రాద్దామని నేను లోపలికి తీసుకువెళ్ళాను. ఆయన నిద్రపోతున్నారు. నిద్రపోయి లేచాక మీ రూమ్కి పంపిస్తాను. సరే. నేను చూస్తాను నువ్వు ఎలా అమర్ని నాకు దూరం చేస్తావని. ఎప్పుడు మొదలవుతుంది ఆట?
వావ్, మా అద్రిపోయింది. మాలా ఇది అద్రిపోయింది, ఇంకోటి తీసుకొస్తావా? తీసుకొస్తున్నాను. త్వరగా తీసుకురా, లేట్ అవుతోంది. ఆహా, బావుంటే ఇంకొకటి కూడా తినండి. భలే ఉంది. మా అమ్మ చనిపోయిన తర్వాత ఇంత రుచికరంగా ఇప్పుడే తింటున్నా. బై ది వే, ఊరగాయ తీసుకొస్తావా? ఓ పచ్చడా, అది కూడా ఇక్కడే ఉంది. అయ్యో, ఇక్కడే ఉంది. అరే, అక్కడ చూడు, కుసుం కూడా వచ్చింది. రా. హే కుసుమ్, దా. మీ అక్క ఈరోజు భలే వండింది తెలుసా? చాలా రుచిగా ఉంది. నాకు తెలుసు అక్క చాలా బాగా వంట చేస్తుందని. అది నిజమే, ఎందుకంటే నా భార్య కదా. మేడం గారు, మిమ్మల్ని పొగిడే తీరాలి. రా కుసుం, నువ్వు కూడా పరోటా తిను. సాగర్, సాగర్ ఎలా ఉన్నావు? అన్నయ్య, నేను బాగానే ఉన్నాను. ప్రస్తుతానికి ఢిల్లీలోనే ఉన్నాను. మీకు పెళ్ళయిందని విన్నాను, నాకు చెప్పకుండా చేసుకున్నావు. అది సాగర్, నేనేమంటాను, అంత త్వరగా జరిగిపోయింది. పెళ్ళికి ఎవరిని పిలవడానికి నాకు అస్సలు టైం దొరకలే. ఓకే, నో ప్రాబ్లం. పెళ్లిలో నేను వదిన్ని చూడలేకపోయాను, కానీ ఇప్పుడు ఇంటికొచ్చాక వదిన్ని చూసి మాట్లాడతాను. ఒక్క నిమిషం, నువ్వు ఎప్పుడు వస్తావు? నేను ఈరోజు సాయంత్రానికల్లా వచ్చేస్తాను. ఈరోజు సాయంత్రమా? అవును. సరే. ఓకే, నువ్వు వచ్చే. నేను అంతట్లో పని పూర్తి చేసుకుని సాయంకాలం మీట్ అవుతాను. అలాగే అన్నయ్య. ఓకే. ఓకే, బాయ్. ఏమైంది? నా తమ్ముడు సాగర్ ఫోన్ చేశాడు. వాడు వదిన్ని కలవాలని చెప్తున్నాడు. అంటే మీ ఇద్దరిని. ఇప్పుడు నా భయం ఏంటంటే వాడికి మన ముగ్గురి గురించి ఏమీ తెలియకూడదు. మీరు టెన్షన్ పడద్దు, ఏమీ కాదు. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ప్లానా? అన్నయ్య, రే సాగర్, ఎలా ఉన్నావురా? నేను బాగున్నానన్నయ్య. చాలా రోజుల తర్వాత. ఏంటన్నయ్య, పెళ్ళికి కూడా పిలవలేదు. నేనంటే అంత కోపమా? ఏంట్రా, అలా అంతేం కాదురా. ఇలా చూడు, ఈవిడే నీ వదిన, పేరు మాల. నమస్తే వదినా, బాగున్నారా? నమస్తే అను, నేను బాగున్నాను. ఆ అమ్మాయి నీ గురించి ఎలా చెప్పారో అచ్చాలాగే ఉన్నావు సాగర్. నేనొకటి చెప్పనా వదినా? ఆ, అన్నయ్య మీ గురించి నాకు ఏమీ చెప్పలేదు. ఏమీ చెప్పలేదా? ఒరే, నీకెన్నిసార్లు చెప్పానురా? సరే, ఓకే, రండి మన లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. కుసుం, నీళ్లు తీసుకురా. అవును వదినా, తనెవరు? తను నా చెల్లెలు కుసుం. ఎందుకంటే నాకు పెళ్ళయింది కదా, కొద్ది రోజులు నాతో ఉందామని ఇక్కడికి వచ్చింది. తన్ని వదిలిపెట్టి నేను ఉండలేకపోయాను. కుసుం, నీళ్లు తీసుకురా. ఇలా చూడదునా, నేను కొన్ని రోజుల పాటు మీతో పాటు ఇక్కడే ఉంటాను. అరే, ఖచ్చితంగా అన్ని చూడు, ఇక్కడే ఉండు. టైం ఉంది కదా, ముందు డ్రెస్ చేంజ్ చేసుకో. తనకి మీరు రూమ్ చూపించండి. రారా, బ్యాగ్ తీసుకో. ఓకే. సరే, అలాగన్నయ్య, ఫ్రెష్ అయ్యి వస్తాను. వెళ్ళు. ఎందుకింత బాధపడుతున్నారు? సాగర్ చెప్పాడు కదా, కొన్ని రోజులుండి ఊరు చూసి వెళ్తానని తను చెప్పాడు కదా. మళ్ళా నీకు అర్థం కావడం లేదు. నేను మీ ఇద్దరిని పెళ్లి చేసుకున్నాను. ఒకవేళ ఈ విషయం మా బంధువులకి తెలిసిందనుకో, అది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఎలా తెలుస్తుంది?
కుసుమ ఏమన్నా నోరు తెరుస్తుందా ఏంటి? లేదు. ఇంకా సాగర్కేమీ మనమేం చెప్పం కదా. అమర్, ఇంక చాలు. నువ్విక్కడ కూర్చుని ఓవర్ రియాక్ట్ అవ్వకు. మల ప్లీజ్ నేను రాను. నేను చెప్తున్నాను కదా, అంతా నాకొదిలే. నా దగ్గర ప్లాన్ ఉంది. హ్మ్, నువ్విప్పుడు స్ట్రెస్ అవ్వకూడదు. ఇంకా నన్ను పట్టుకుని ఉండాలి. అలాగా? ఆ తర్వాత? నన్ను ప్రేమించాలి. ఒకవేళ ప్రేమించలేదంటే? ప్రేమించువా? మ్మ్హ్మ్, ఒకవేళ నువ్వు అలా చేయకపోతే మ్మ్హ్మ్. నీ ప్రాణాలు తీసేస్తాను. ఊరికే చూస్తున్నావా? లేదొదినా, నేను కిచెన్ వైపు చూస్తూ ఉన్నాను. కిచెన్ చూస్తున్నావా? సాగర్, నా దగ్గర సిగ్గుపడుకు, నాకంతా తెలుసు. నువ్వు కుసుమ్ని ఇష్టపడుతున్నావా? లేదొదినా, అది నేను కొంచెం కొంచెం. అదేంటంటే కొద్దిగేనా లేకపోతే అవునా? నేనొకటి చెప్పనా? కుసుమ్ సింగిల్. నువ్వు తనతో నీ మనసులో ఉన్నది చెప్పచ్చు. ట్రై చేయి. వర్కౌట్ అవ్వచ్చేమో, కానీ ఒకటి, చాలా సిగ్గుపడుతుంది. వదినా, నాకు కొంచెం భయంగా ఉంది. చూడు, నేను తనకి అక్కని. నాకు తెలుసు. ఒకవేళ నువ్వు కుసుమ్ పెళ్లి చేసుకుంటే మంచి విషయమేగా. నువ్వు ట్రై చేసి చూడు. ఇంకేదైనా ట్రై చేయి. ట్రై యువర్ లక్. మీరిక్కడి నుంచి ముందు వెళ్ళండి. నేను మీతో మాట్లాడను. మీకు నాకు సంబంధం లేదు కదా. మీకు ముఖ్యమైనది అక్కే కదా. లేదు కుసుమ్, అలా ఏం కాదు. నాకు వేరే దారి లేదు. నేను సాగర్కి నిజం చెప్పలేను, నువ్వు కూడా నా భార్య అని. అందరి ముందు నేను మీ భార్య అని చెప్పుకోవడానికి మీకంత సిగ్గేస్తే మరి నా దగ్గరికెందుకొచ్చారు? మీరు తన దగ్గరికే వెళ్ళండి. ఈ ప్రపంచం ముందు తనే కదా మీ భార్య. కుసుమ్, ప్లీజ్ దయచేసి అర్థం చేసుకో. అది అలాంటి ఒక పరిస్థితి. అంతేకాకుండా కొన్ని రోజులకి మాత్రమే. సాగర్ కొన్నాళ్ళ తర్వాత ఇక్కడి నుంచి ఎలాగో వెళ్ళిపోతాడు. తర్వాత అంతా నార్మల్ అయిపోతుంది. ప్లీజ్ ట్రస్ట్ మీ.
అన్నయ్య కుసుమ రూమ్లో ఏం చేస్తున్నాడు? వెళ్ళి చూద్దాం. అరే ఏంటి మళ్ళీ వచ్చారు? వెళ్ళండి, లేకపోతే అక్క తెరుతు. నువ్వెక్కడేం చేస్తున్నావు? ముందు బయటికి వెళ్ళి, లేకపోతే అందరినీ పిలుస్తాను. అరే, అందరినీ ఎందుకు పిలవడం? ఇది మన ఇద్దరికి సంబంధించిన విషయం. ఇలా చూడు, అనవసరంగా వాగకు. ముందు బయటికి వెళ్ళు. అరే, మెల్లగా మాట్లాడు, ఎవరైనా వింటారేమో. అరే ముందు బయటికి వెళ్ళు. అరే, ఇలా చెప్తే వినవు కదా, ఉండు. మరోసారి ఇలా నీచంగా ఆలోచించకు. అరే అరే, నన్ను వదలమంటున్నాను. వదలు సాగర్, అక్క, తను నాతో. నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు. అక్క నేనేం చేయలేదు. అక్క ముందుకి నుంచి వెళ్ళు. తప్పంతా నాదే. నీ నాన్న మాట వినుండకూడదు. నేను కుసుమని ఇలా చూస్తానని అసలు అనుకోలేదు. తన మా కుటుంబ గౌరవాన్ని చెడగొట్టింది. మాలా, ఇదంతా పట్టించుకోకు. నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు? నువ్వు ఊరుకో, పొద్దున మాట్లాడుకుందాం. రా పడుకుందాం. ఏంటి పడుకోవాలా? నీకు నిద్రే ముఖ్యమైపోయిందా? నేను చెప్తున్నాను కదా తన ఇంట్లో ఉండకూడదని. మీరు విన్నారా? ఏ తను మీ తమ్ముడితో ఏం చేసిందో చూడలేదా? అన్నీ తెలిసి ఏమీ తెలియనట్టు ఎందుకు నటిస్తున్నారు? నాకు అన్ని విషయాలు తెలుసు, అందుకే చెప్తున్నాను. పొద్దున్న మాట్లాడుకుందాం. ఇంకా నేను సాగర్తోనూ మాట్లాడతాను. సరే పడుకో. నీకు నిద్రే కదా ముఖ్యం, పడుకో. కానీ నేను ఇదంతా ఒప్పుకోను. ఇకపై తన ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండకూడదు. నేను చెప్పేశాను. నేను ఇప్పుడే తన ఇంటి నుంచి బయట పంపించేస్తా. ఇలా చెడు, నువ్వు అలా అంతా ఏమీ చేయకూడదు. ఈ ఇంటి నుంచి నువ్వు వెళ్ళకూడదు, కుసుము వెళ్ళకూడదు. తను ఇదే ఇంట్లో మనతో పాటే ఉంటుంది. అర్థమైందా? ఇలా చెడు, నువ్వు నా భార్యవే కదా, అదేవిధంగా కుసుమ్ కూడా నా భార్యే. అక్క, అమర్ లేవండి. పొద్దున్నే ఇక్కడేం చేస్తున్నావు కోసం? అది అక్క ఇక్కడ. ఇక్కడ లేదే. ఒకవేళ మార్కెట్కి వెళ్ళి ఉంటుంది, లేదా కిచెన్లో ఉంటుంది. అమర్, అది నిన్న జరిగిన దాంట్లో అసలు నా తప్పేమీ లేదు. సాగరే బలవంతంగా నా గదిలోకి వచ్చాడు. ఇంకా నాతో తప్పుగా ప్రవర్తించాడు. ఇలా చూడు కుసుమ్, సమస్య ఏం లేదు. నువ్వు ఎక్కువ ఆలోచించుకో. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్తావా? ఓకే. మీకు నా మీద కోపం లేదు కదా? అయ్యో, నాకు నీ మీద కోపమే లేదు. కానీ ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదు. ఒకవేళ మాల ఇప్పుడు చూస్తే మళ్ళీ పెద్ద ప్రాబ్లం చేస్తుంది. సో మనం తర్వాత మాట్లాడుకుందామా? నేను వెళ్తాను. కుసుమ్, ఏమైంది? జస్ట్ వెళ్తున్నాను. ఇంకా డోర్ క్లోజ్ చేసి వెళ్తావా? అక్క, 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 నీకేమైందక్క? అక్క లే. అమర్, త్వరగా రండి. అక్కకేమైందో వచ్చి చూడండి. అక్క, అక్క, నీకేమైందక్క? అక్క లే. మలా, అసలు అక్కకేమైందో చూడండి. నేను వచ్చి చూసినప్పుడు తన కిచెన్ లో ఇలా పడుంది. అసలు మాటలు లేవు. మలా, వదినా, మలా, నాకు తెలీదు. మాలా లేదు, మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది. మాలా మన వదిలేసి వెళ్ళిపోయింది. లేదు, నేను అస్సలు నమ్మను. మనల్ని వదిలి వెళ్ళను.
మాలా లేదు, అక్క, వెళ్ళు. బాడీ ఎక్కడ? సార్ అది కిచెన్లో ఉంది. ఇది ఎలా జరిగింది? ఏమో నాకు తెలియదు ఇన్స్పెక్టర్ సార్. మరైతే ఫోన్ చేసింది ఎవరు? నేనే చేశాను. ఎందుకంటే నాకు తన మీద మా అక్కను చంపేశాడేమో అనుమానంగా ఉంది. నీకేమన్నా పిచ్చి పట్టిందా? అలా నిందలు ఎలా వేయగలుగుతున్నావు? నీ దగ్గర ఏం ప్రూఫ్ ఉందని? ఇన్స్పెక్టర్ సార్, నేను ఇవాళ ఉదయం తన బెడ్రూమ్కి వెళ్ళాను. అక్కడ ఫర్నిచర్ మీద నాకు చిన్న బ్లడ్ మార్క్స్ కనిపించాయి. కానీ తన శరీరంలో ఎలాంటి గాయం లేదు. నాకు పూర్తిగా నమ్మకం ఉంది ఆ బ్లడ్ మా అక్కదే. ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య నిన్న రాత్రి ఏదో జరిగింది. అయ్యో, నువ్వేం మాట్లాడుతున్నావు? అయినా నువ్వు చెప్పే అబద్ధాలు ఇన్స్పెక్టర్ గారు నమ్ముతారు అనుకుంటున్నావా? అనయ్య, మీరేంటి ఏమీ మాట్లాడరు? అసలు తను ఎలా మాట్లాడతాడు? పోలీసులు ఇక్కడే కదా నిలబడ్డారు. ఇలా చూడు, మర్యాదగా నిజం చెప్పు. అసలు మా అక్కని నువ్వేం చేశావు? నిజమేంటో మీరే చెప్పండి. ఇన్స్పెక్టర్, కుసుమ్ చెప్పింది నిజమే. యాక్చువల్లీ నిన్న రాత్రి నాకు మాలాకి చిన్న గొడవ. ఇలా చూడు, నువ్వు నా భార్య, అదేవిధంగా తను నా భార్య. అలాగా? అయితే నాకు ఒక విషయం చెప్పు. తన మీద ఎందుకు అంత జాలి చూపిస్తున్నావు? తన మీద నీకేం సంబంధం ఉంది? నీకు తనతో సంబంధం ఉంది, అందుకనే ఇంత జాలి పడుతున్నావు నువ్వు. డ్రామా చేయకుండా దయచేసి ఊరుకుంటావా? నాకంతా తెలుసు. నువ్వే కదా సాగర్ ని కుసుమ్ వెనకాల పంపించావు. ఎందుకంటే కుసుమ్ నన్ను మర్చిపోవాలని కదా. ఈ విషయాలంతా నాకెలా తెలుసని ఆశ్చర్యంగా ఉందా? ఎందుకంటే నిన్న నువ్వు సాగరు మాట్లాడుకోవడం నేను విన్నాను. తర్వాత నువ్వు ఇప్పుడు డ్రామా చేస్తున్నావు, చూసావా? ఇందువల్ల ఎలాంటి ఉపయోగం లేదు. సరే, దీని గురించి నాకేమీ బాధ లేదు. నాకు కావాల్సింది ఒకటే, తను ఇకపై ఇంట్లో ఉండకూడదు. ఏంటి నువ్వేమనుకుంటున్నావు? నాకు తెలీదనా? నా వెనకాల ఏమేమి జరుగుతున్నాయో నాకు తెలీదనుకుంటున్నావా? మీ ఇద్దరికే అఫేర్ ఉంది. కుసుమ్ నాకు ప్రమాణం చేసింది మన ఇద్దరి మధ్య రానని చెప్పి. తను వచ్చింది, తను ప్రామిస్ వెనక్కి తీసుకుంది. ఇప్పుడు తను అనుభవించి తీరాలి. తను ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవాలి. తను ఇకపై ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండకూడదు. అంతే, నువ్వు కూడా నన్ను ఆపకూడదు. ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. చెయ్యి వదులు. చచ్చిన అమ్మ, చెయ్యి వదులు. వదలను. అమ్మ, చాలా పెద్ద గొడవవుతుంది. ఏంటే జరుగుతుంది? ఇప్పుడు నిన్ను కొడతాను అమర్. ఏంటే ఇప్పుడు నువ్వు నన్ను కొడతావా? అవును. కుట్టు చూద్దాం. వదులు. మలా 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 ఇన్స్పెక్టర్ సార్, నేను కుసుమ్ ఇంకా మాలా నాన్నగారికి ఇచ్చిన మాట నేను నెరవేరుస్తూ ఉన్నానంతే. మాలాని పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళ ఇంట్లో ఒక కండిషన్ పెట్టారు. అదేంటంటే, నేను మాలాని పెళ్లి చేసుకోవాలంటే నేను కుసుమ్ని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకురావాలని. కుసుమ్ కూడా నా భార్యే. అనయ్య, మీరేం మాట్లాడుతున్నారు? అవును సాగర్, నేను నిజమే చెప్తున్నాను. మాలా కుసుమ్ని ఇంటి నుంచి బయటికి తరివేయాలని చూసింది. నేను ఆపడానికి ఎంతో ప్రయత్నించాను. ఆ ప్రయత్నంలోనే మా ఇద్దరికి గొడవ వచ్చింది. ఇన్స్పెక్టర్ సార్, దయచేసి మీరు నన్ను నమ్మండి. నేను మాలాని చంపలేదు. అవును, నేను తన బాడీని బెడ్రూమ్ నుంచి కిచెన్కి తీసుకొచ్చాను. ఎందుకంటే అందరికీ ఇలా అనిపించాలని. అది ఒక యాక్సిడెంట్ అని. ప్లీజ్ ఇన్స్పెక్టర్, నేను చెప్పేదంతా నిజమే. జరిగిందంతా ఉత్తి యాక్సిడెంట్ మాత్రమే. నేను అంతకుణ్ణి కాదు. దయచేసి నన్ను నమ్మండి. ఇప్పుడు మీరు నేరస్తుడా కాదా అని న్యాయస్థానం చెప్తుంది. ప్రస్తుతానికి నువ్వు మాతో పోలీస్ స్టేషన్కి రావాలి. ఇతన్ని తీసుకెళ్ళండి. ఓకే సార్. దయచేసి నన్ను నమ్మండి సార్. నేనేం చేయలేదు సార్. సార్ ప్లీజ్ సార్. అన్నయ్య,